జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ విషయంలో వేనాది కూడా తప్పు ఉండొచ్చు అని మనం మాట్లాడుకున్నాం. అది 100% నిజమని ఆమె నిరూపించుకున్నది. 2 రోజులు లేట్ అయినా పర్లేదు, కొంచెం ప్రాక్టీస్ అవ్వు. అందులో చదివిన విషయాలన్నీ కూడా చదివినట్టుగా ఉండకూడదు. నువ్వే స్వయంగా అనుభవించి ఆ బాధని నువ్వు చెప్తున్నట్టు ఉండాలి. ఆ ఎక్స్‌ప్రెషన్ మొఖంలో తెలియాలి. ఆ బాధ నీ కళ్ళల్లో తెలియాలి అని కొంచెం ప్రాక్టీస్ అన్నా ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే సినిమా వాళ్ళున్నారు, సీరియల్ వాళ్ళున్నారు పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో. వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వలేదు. అంతే. ఫస్ట్ అటెంప్ట్‌లోనే దొరికిపోయింది పాపం. పవన్ కళ్యాణ్ గారి పార్టీని గానీ, పవన్ కళ్యాణ్ గారిని గానీ దెబ్బ కొట్టాలి అనంటే వాళ్ళెప్పుడు ముందుంటారు. ఏ పార్టీ వాళ్ళైనా అంతే కదా! వేరే పార్టీ వాళ్ళని దెబ్బ కొట్టాలంటే ముందుంటారు. ఈ అమ్మాయి అదే ప్లాన్ యేసుకొని చక్కగా వాళ్ళ దగ్గర చేరింది. తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు ఈ అమ్మాయికి న్యాయం చెయ్యాలి అనే దానికంటే కూడా, ఈ అమ్మాయిని ఉపయోగించుకొని మా పార్టీకి ఎలా ప్లస్ చేయాలి, జనసేన పార్టీకి ఎలా మైనస్ చేయాలి అనేది ఎక్కువ ఆలోచించుకున్నారు. కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే, అందులో లేడీస్ ఉన్నారు. సాటి లేడీని ఉపయోగించుకుని పార్టీకి మంచి చేయాలనుకున్నారు తప్ప, ఆ అమ్మాయికి ఎలా న్యాయం జరగాలి అనేది అనుకోలేదు. నేను శ్రీధర్ గారిది తప్పు లేదంటలే. ఆయనది చాలా చాలా బ్లండర్ మిస్టేక్ ఉన్నది. అతనున్న పొజిషన్ ఏంటి, అతనున్న పార్టీ ఏంటి, ఆ పార్టీకి ఉన్న విలువేంటి, ఇవన్నీ మర్చిపోయి ఒక అమ్మాయి కోసం అనవసరంగా రోడ్డున పడ్డాడు. ఇప్పుడు ఉన్న విలువంతా తీసుకున్నాడు. అఫ్కోర్స్ ఈ అమ్మాయితే ముందు మిస్టేక్ ఉన్నది, 100% ఈ అమ్మాయిది ఉన్నది. ఈ అమ్మాయే ఫస్ట్ అప్రోచ్ అయ్యింది అతన్ని. ఇదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను. మెసేజ్ పెట్టడము, ఫస్ట్ రోజే 2-3 అవర్స్ మాట్లాడడం. ఆయన మాట్లాడాడు అని చెప్తుంది, మరి ఈమె మాట్లాడకుండా ఆయన ఎట్లా మాట్లాడతాడు? ఈమె కూడా మాట్లాడింది. ఎంత ఎమ్మెల్యే అయినా భయపడి ఎవరు మాట్లాడరు. సార్ నాకు ఇట్లా గవర్నమెంట్ జాబ్ సార్, నాకు డ్యూటీ టైం అవుతుంది, లేదంటే పలానా వాళ్ళు మా సార్ పిలుస్తున్నారు, ఏదో ఒకటి చెప్పొచ్చు. చక్కగా నాకు ఎమ్మెల్యే దొరికాడు, హాయిగా లైఫ్ని సెటిల్ చేసుకోవచ్చు అనుకున్నది. ఏమైంది ఇప్పుడు? స్వార్థానికి పోవద్దు, మోసం చేయాలనుకోవద్దు. అతను సిన్సియర్గా లవ్ చేసినా అతన్ని నమ్మలేకపోయింది, భర్తని నమ్మలేకపోయింది, కొడుకు మీద ప్రేమ చూపించలేకపోయింది. ఏం సాధించింది చివరికి? ఈ రాష్ట్రానికి ఆమె ఒక వైరల్ వయ్యర్గా మిగిలిపోయింది. అంత ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే సిన్సియర్గానే లవ్ చేశాడు, కానీ ఈ అమ్మాయి నమ్మలేదు. ఫస్ట్ నుంచి ప్రూఫ్స్ అన్నీ చక్కగా దాచుకున్నది. ఎప్పటికైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇతను పెళ్లి చేసుకోను అన్నప్పుడు, పైసలు ఇవ్వను అన్నప్పుడు వీటిని బయట పెట్టి ఇతన్ని రోడ్డు మీదకి లాగుతాను, ఎందుకంటే వైసీపీ వాళ్ళు దీనికి ఎలాగో సపోర్ట్ చేస్తారు అని చక్కగా ప్లాన్ వేసుకున్నది. మధ్యలో కొడుకు దూరమైనా సరే ఆమెకి ఎటువంటి బాధ లేదు. 3 ఏళ్ల కుర్రాన్ని వదిలేసి ఇంత కథ ఎలా నడిపిందబ్బా అని నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే 3 ఇయర్స్ పిల్లలు తల్లి లేకుండా ఉండలేరు. అసలు వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. అటంటే అటు, ఇటంటే అటు తెగ పరుగులు పెడతారు, ఏదైనా దెబ్బలు తగిలించుకుంటారు. వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఈ అమ్మాయి తప్పు, ఈ అమ్మాయిది తప్పే 100% అని చెప్పడానికి వాళ్ళ హస్బెండ్, వీణా గారి హస్బెండ్ ఎవరో విలేకరులతో మాట్లాడడం వీడియో నేను విన్నాను. కొత్త వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే ఎవరైనా చెప్పితే వినాలి. మనం ఎంత చెప్పినా ఎదుటివారు విననప్పుడు వదిలేయాలి. అదే ఆయన చెప్పిన మాటలు. మిగతా ఇంకా చాలా మాట్లాడారు, కానీ నాకైతే బాగా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటనేది తెలిసిపోయింది నాకు అందులోని. అంటే ఈయన చెప్పిండు, ఆల్రెడీ వీళ్ళు విడిగానే ఉంటున్నారు ఎప్పటి నుంచో, కానీ కొడుకున్నాడు కదా భార్య దగ్గర, ఆయన రాకుండా ఉంటాడా? ఈమె గురించి తెలిసి ఉండొచ్చు. అమ్మ నువ్వు ఎమ్మెల్యేతో పెట్టుకుంటున్నావమ్మా, జాగ్రత్తగా ఉండు అని చెప్పుండొచ్చు. నీ పని నువ్వు చూసుకో, నీకు అనవసరం, నీకెందుకు, మన ఇద్దరం ఆల్రెడీ విడిపోవాలనుకున్నాం కదా, నా లైఫ్ నేను సెటిల్మెంట్ చేసుకోవద్దా అని ఏదో అనే ఉంటుంది ఈ అమ్మాయి. ఇంకా ఈయనకి చిరాకు వచ్చి సరే నీ కర్మ, నువ్వు ఎరవలో ఏడని వదిలేసి ఉంటాడు. కానీ కొడుకు మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్పుంటాడు. నాకు అతను విడాకులు ఇవ్వడానికి లేట్ చేస్తున్నాడు, ఈ లేటు వల్ల మన ఇద్దరి పెళ్ళి లేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పెళ్ళి అనేది ఎమ్మెల్యే కంటే ఈమెకే ఎక్కువ అవసరం. ఇక్కడ పెళ్ళి జరగాలి అంటే అక్కడ విడాకులు రావాలి. నాకు తెలిసి ఈమె
చెప్పించి ఉండొచ్చు, ఎమ్మెల్యేతో అని ఉండొచ్చు, నువ్వు చెప్పు ఒకసారి వార్నింగ్ ఇవ్వి, ఈ ప్రాసెస్ త్వరగా నడుస్తుంది, నడిపిస్తాడు ఆయన త్వరగా అని ఉండొచ్చు. అందుకే ఆయన అన్నాడు ఫోన్ చేసి విడాకులు త్వరగా ఇవ్వి అని. ఇంకా ఈయనకు అర్థమైంది వీళ్ళు ఎంత దూరం వెళ్ళారా అని. వీణా భర్తకి వెళ్ళి కొడుకుని తెచ్చుకున్నాడు. ఈమెకి కొడుకు వెళ్ళిపోయాడన్న బాధ లేదు. అక్కడ ఆమెకి ఏంటంటే పెళ్ళి అవ్వాలి అంతే, తన లైఫ్ని ఎంజాయ్ చేయాలి. పోనీ అందులోనే సిన్సియర్గా ఉన్నదా? లైఫ్ని ఏమైనా సెటిల్మెంట్ చేసుకున్నదా? ఎమ్మెల్యే నుంచి కూడా విడిపోయేటట్టు బిహేవ్ చేసుకున్నది. ఇట్లా అన్నీ గ్యాదర్ చేసుకుంటుంటే ఆయనకి ఎప్పుడూ అనుమానం రాదా? ఈమె ఏదో పెట్టేటట్టే ఉన్నది పెంట, అందుకే నన్ను నమ్మకుండా ఇట్లా అన్నీ చేస్తుందని చెప్పేసి అడుగుంటాడు. ఏదో క్లాషెస్ వచ్చుంటాయి ఇద్దరి మధ్య. అవును ఎలా నమ్ముతాను మరి నిన్ను, అందుకే నా జగత్తులో నేనున్నాను అని చెప్పుండొచ్చు ఈ అమ్మాయి కూడా. కామన్గా అదే కదా వస్తుంది ఆన్సర్. నమ్మకం లేనప్పుడు ఎందుకు కలిసి ఉండడం, ఎందుకు పెళ్లి చేసుకోవడం అని ఉంటాడు. అయిపోయింది. అయితే డబ్బులు ఇవన్నీ నేను చూపిస్తా బయటకు అని ఉంటుంది. వీడికి మండి చూపించుకో, నేనైతే ఏమి చేయని దిక్కున్న చెడు చెప్పుకొని అని ఉంటాడు. అదే కదా అన్నది ఆ అమ్మాయి. ఎవరు వస్తారో చూద్దాము ఇది అన్నాడు అని చెప్పేసి అక్కడ వరకు తెచ్చుకున్నది ఆమె. అంటే రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మీకంటూ సమాజంలో ఒక విలువ ఉంటుంది. ఆ విలువని దిగజారడానికి జస్ట్ ఏదో కొంచెం ఎంజాయ్మెంట్ కోసం ఒక సంస్కారం వదిలేసుకుని సంసారాలను నాశనం చేసుకుని ఇంత అవసరమా? ఇప్పుడు వైసీపీ వాళ్ళే చూడండి, వాళ్ళు ఏమైనా న్యాయం చేయాలనుకున్నారా ఆ అమ్మాయికి? ఎవ్వరూ అనుకోరు. తనను ఉపయోగించుకోవాలనుకున్నారు. తనను ఉపయోగించుకొని వాళ్ళ పార్టీకి ప్లస్ చేసుకోవాలనుకున్నారు, జనసేన పార్టీకి మైనస్ చేయాలనుకున్నారు. అది మాత్రమే వాళ్ళకి కావాలి. ఆ అమ్మాయి జీవితం ఏమైపోయినా, ఆ అమ్మాయి జీవితం నష్టపోయినా వాళ్ళకి అనవసరం. వాళ్ళ పార్టీలోనే, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చాలామంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోయినాయి. ఎంతోమంది అమ్మాయిలు కనిపించకుండా మాయమైపోయారు. ఎన్నో కుటుంబాలు కూతుర్లను పోగొట్టుకుని ఏడ్చి శాపనార్థాలు పెట్టారు. అందుకే వాళ్ళంత లెవెల్కి దిగజారిపోయి ఓడిపోయారు. జనాలు కూడా కొంచెం ఆలోచించండి, మనకి ఏ విషయం ఇంపార్టెంట్. నెయ్యే కాని దాన్ని తిరుమల లడ్డూలో కలిపారు. అందులోనూ అంత ఫేమస్, ప్రపంచవ్యాప్తంగా విలువ ఉన్న లడ్డు, అది లడ్డు ప్రసాదం. తిరుమల దేవస్థానం అంటే అంత పెద్ద దేవస్థానం అది. అందులోనే అట్లా చేయగలిగారంటే ఇంకా వేరే దేవస్థానాల దగ్గర ఎంత తిని ఉంటారు, ఎన్ని చేసి ఉంటారు? ఏమన్నా రక్షణ ఉన్నదా? మన పిల్లలకు కూడా ఎంత ప్రేమగా పెడతాం మనం ప్రసాదం అనగానే, దానికి ఎంత విలువ ఇస్తాం మనం? ఈ విషయం వద్దు మనకి. వాళ్ళు ఏమికి అప్రోచ్ అయ్యి చక్కగా భలే టైంలో దొరికావమ్మా నువ్వు, మొత్తం రాష్ట్రం అంతా ప్రజలంతా కూడా ఈ వీణా విషయం మీదే ఫోకస్ పెట్టేలాగా దీన్ని పబ్లిసిటీ చేయాలి అనుకుని. ఎందుకంటే లడ్డు విషయం మళ్ళీ పక్కకు పోవాలి కదా, మర్చిపోవాలి కదా జనాలు. మనం కూడా అంతే, మనకి ఏది అవసరమో దాన్ని పక్కన పెడతాం కదా. ముగ్గురు పిల్లల్ని కాపాడుకోలేక కన్న తండ్రి వెలువెల్లాడిపోయిన సంఘటన మనకి అవసరమా? అది అవసరం లేదు. మనకి వీణా విషయమే కావాలి, ఈ ఎమ్మెల్యే విషయమే కావాలి అని అడిగే వాళ్ళకు కూడా కొంచెమన్నా నాకు నిజంగా చిరాకు వస్తుంది. వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అన్యాయాలు చేశారు. రౌడీ షీటర్స్ ఉన్నారు అందులో. పవన్ కళ్యాణ్ గారిని కానీ తెలుగుదేశం వాళ్ళని కానీ గెలిపించుకున్నది ప్రజలు, మిమ్మల్ని ఓడించింది ప్రజలే. మీరు ఏమైనా తప్పు చేసినా వాళ్ళే అడుగుతారు, వీళ్ళు ఏమైనా తప్పు చేసినా వాళ్ళే అడుగుతారు, అడగగలరు. పవన్ కళ్యాణ్ గారి విషయం తెలియగానే ఆయన పనులన్నీ మానుకొని ఒక ఛార్జ్ షీట్ వేసి, ఇదేంద్రా బాబు మరి విషయం ఏదో తెలుసుకోండి, ఎవరి తప్పు ఎవరిది ఒప్పు ఇవన్నీ తేల్చండి అని చెప్పిండు ఆయన. అంతేగాని మా ఓడు ఏం తప్పు చేయలేదని చెప్పలేదు. ఆయన ఏమన్నా శ్రీధర్ని పెంచి పోషించిన తండ్రా? ఆయన ఏం చేస్తున్నాడో అన్నీ చూసుకుంటూ కూర్చుంటాడా? ఆయన ఇంకా ప్రజల పనులు ఏం చేయొద్దా? ఆయన ఎందుకు గెలిచిండు? ఆ ఎమ్మెల్యేలకి అందరికీ ఒక మీటింగ్ పెట్టుకుంటాడు, మీరు జాగ్రత్తగా ఉండండి రా బాబు అని ఒకసారి చెప్తాడు, అంతే అయిపోతుంది. ఆ ప్రతి క్షణం వాళ్ళని కాపాడుకుంటూ కూర్చోలేడు కదా. వాళ్ళు ఎటుపోతున్నారు ఏంది, ఆ వీడియో కాల్స్ చేసుకుంటే ఎక్కడనో అని అడగడానికి కన్నదండ్రా ఆయన? పార్టీని నడిపించే నాయకుడు ఆయన, అందులోనే మన డిప్యూటీ సీఎం. జనాలు అందరూ కర్రలు వెళ్తున్నారు, ఇగో బాబు ఫోన్లో చెప్తున్నారు, ఇగో బాబు నీ వల్లే మాకు
ఈ న్యాయం జరిగేటట్టు ఉన్నది బాబు. ట్రైబల్స్ కూడా ఎంతమంది నన్ను పట్టించుకున్నాడు, మనిషే కదా ఆయన కూడా. ఆ ప్రజల పనులే చూసుకుంటాడా? ఈ వెనకాల కార్యకర్తలు ఏం చేస్తారని చూస్తాడా? ప్రతినిధులు ఏం చేస్తున్నారని చూసుకుంటాడా? ఆయన ఎందుకు అన్నట్టు నాకు అర్థం కాదు. అది కూడా మళ్ళీ మీరు అనడం ఇంకా విచిత్రం. మీ పార్టీ వాళ్ళు ఏం దన్నాలు చేస్తారు, ఒకడు వచ్చేమో ఏదంటాడు వాగుతాడు. ఎన్ని బూతులు ఉంటే ప్రపంచంలో అన్ని బూతులు కూడా మీరు ప్రాక్టీస్ అయ్యి ఉంటారు చక్కగా. అవలేలుగా వచ్చేస్తాయి మీకు. ఒక ప్రధాని చూసుకోరు, ఒక సీఎం చూసుకోరు, సాటి ఎమ్మెల్యే అని చూడరు, మీకంటే పెద్దగా మినిస్టర్ అని చూడరు, వయసు తేడా చూడరు, ఏమి చూడరు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడరు, వాళ్ళ టాలెంట్ చూడరు, ఏమి చూడరు. ఒకటికి వస్తుంది వాగడమే. ఇంకా మీ అభిమానులు అయితే ఒక అడుగు ముందేసి మొన్ననే చెప్పేశారు, ఇది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మా పార్టీ వాళ్ళు ఏదో చేశారని చెప్తారు అని కింద కామెంట్లు ఈ న్యూస్ వచ్చినప్పుడు. అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇదేదో మా వాళ్ళు చేస్తుంటారు, ఎప్పటికైనా మళ్ళీ ఎందుకంటే బుర్ర తక్కువ వాళ్ళు 2 రోజుల్లో బయటపడతారు మళ్ళీ ఏ తప్పు చేసినా. ఆమె అయితే పాపం ఫస్ట్ అటెంప్ట్లోనే తెలిసిపోయింది ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చెబుతుంది అని చెప్పేసి. సో మా వాళ్ళు అయి ఉంటారు, ఏదో మా వాళ్ళదే ప్లాను, మళ్ళీ దొరికిపోతారు. ఇక ముందే ఒక మెసేజ్ పడేద్దాం, మళ్ళీ మా వాళ్ళదే అంటారు. చెప్పాం కదా మా వాళ్ళదే అంటారని మొన్నే చెప్పాం కదా, ఇప్పుడు అంటున్నారు చూసారా, మీరు ఎప్పుడు ఇట్లనే చేస్తారు అని మళ్ళీ అనడానికి అనమాట. అంత అతి తెలివి పెరిగిపోయింది అభిమానులకు కూడా, వైసీపీ అభిమానులకి. కంపారిజను వర్క్లో చూపించండి, ఇవన్నీ పర్సనల్ విషయాల్లో కాదు. అది ఏం పని చేసింది, ఆ పార్టీ ఈ పార్టీ ఏం పని చేసింది, ఎలాంటి పనులు చేస్తుంది, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు ఎలా ప్రజలతో మమేకమై ఉంటున్నారు, ఎవరు జవాబుదారీగా ఉంటున్నారు ప్రజలకి అనేది ఆలోచించుకుని పర్సనల్స్ పక్కన పెట్టి, ఒక మనిషి చాలా మంచోడు కానీ మనకి ఎందుకు ఉపయోగపడలేదు అధికారంలోకి వచ్చాక అనుకుందాం, మనకెందుకు. ఆయన పర్సనల్గా కొంచెం ఏవో చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి, కానీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మాత్రం చాలా మంచి చేశాడు అని అనుకుందాం. ఆయన కదా మనకు కావాల్సింది, ఎవరు పర్సనల్స్ మనకెందుకు. మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, మనకి ఎన్ని పనులు చేసి పెడుతున్నారు, మనకి జవాబుదారీతనంగా ఎవరు ఉంటున్నారు అనేది ముఖ్యం. అది తెలుసుకోండి.